నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీకేమి ఇబ్బంది కలిగించో ప్లీజ్ కాదనకండి. సరే వెళ్ళి అక్కడే కూర్చోండి. పదమ్మా. అమ్మా, ఇంకో 2 గంటలు గడిస్తే తెల్లవారిపోతుంది. కళ్యాణ్ గారు బేల్ తీసుకొచ్చి దేవికని విడిపిస్తారు. అప్పటి వరకు మనం కూడా ఇక్కడే ఉండి దేవికతో పాటు కలిసి ఇంటికి వెళ్దాం. అలాగేనమ్మా. కూర్చో. వెల్కమ్ మిస్టర్ కళ్యాణ్, వెల్కమ్. ఎందుకు అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. నువ్విక్కడున్నావేంటి? నీలకంఠం గారు మా బాస్ నిన్ను డీల్ చేయమని నన్ను అరేంజ్ చేశారు. అవునా? ఎస్, నేనే. నువ్వు ఎక్కడో ఢిల్లీలో జాబ్ పోగొట్టుకొని పైసాకి లాటరీ కొడుతున్నప్పుడు నీ పరువు మర్యాదని బలిచేసి పెళ్ళాన్ని దూరం చేసుకొని నీ మీద పెట్టిన కేసు నుంచి తప్పించుకోలేక నరకయాతన పడుతుంటే నేను నిన్ను కాపాడాను. ఇక్కడ నీ భార్య ఆడసింహంలా నా పనులకు అడ్డం పడుతుంటే తనని కట్టడి చేయడానికి నీకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి నా మనిషిగా సీక్రెట్గా నిన్ను అరేంజ్ చేసుకున్నాను. మీరనుకున్నట్టే దేవికని నా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని ఇప్పుడు జైలుకి వెళ్ళేలాగా చేశాను కదా. ఏంటి? దేవిక నీ వల్ల జైలుకెళ్ళిందా? ఆ మాట నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. నీకు తెలియని విషయం ఏంటంటే దేవిక నేను వేసిన ప్లాన్ వల్లే జైలుకు వెళ్ళింది. అవును, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు దేవిక విషయంలో నీ వల్ల కానిదాన్ని నేను చిటికలో చేసి చూపించాను. ఆ బ్రీఫ్ కేసులో దొంగ నోట్లు, నెక్లెస్ అంతా నేనే అరేంజ్మెంట్ చేశాను. ఇప్పుడు అర్థమైందా ఎవరి వల్ల దేవిక జైలుకు వెళ్ళిందో? నేను కొట్టిన దెబ్బకి దేవిక జీవితాంతం తల ఎత్తుకోలేక కొమ్మిలిపోతూ కృంగిపోతూ ఉండేలా చేసింది నేను. నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడే తను సస్పెండ్ అయిన విషయం కూడా తెలిసింది.
దేవుడిప్పుడు మన వైపున్నాడు కళ్యాణ్. అందుకే అంతా మనకనుకూలంగా జరిగిపోతుంది. ఆ, ఇదంతా పక్కన పెట్టి ఈ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. దేవికని జైల్లో పెట్టించి చాలా పెద్ద తప్పు చేసావు నీలకంఠం. ఆ మాత్రం పని నేను చేయలేననుకుంటున్నావా? నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపి మీ మీదకి మీరే ఉసుగొలుపుకున్నారు. నీకింకొక విషయం తెలుసా? దేవికకి నిజం నిరూపిస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారు. తెల్లవారితే నేనే దేవికని బెయిల్ మీద బయటికి తీసుకొస్తున్నాను. బయటికొచ్చిన మరుక్షణమే దేవికని జైలుకు పంపించింది ఎవరా అని దెబ్బతిన్న సింహంలా వేట మొదలు పెడుతుంది. ఆ వేటలో పొరపాటును మీరు దొరికితే దేవిక వెళ్ళిన జైలుకే మీరు వెళ్తారు. చిప్పకూడు తింటారు. అది డెఫినెట్లీ కన్ఫర్మ్. అయ్యో కళ్యాణ్, నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా. సింహం మీదే దాడి చేసిన వాణ్ణి ఆ మాత్రం ముందు జాగ్రత్త తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? దాని గురించి నువ్వేమీ భయపడకు. దేవికతో 8 ఏళ్ల కాపురం చేసిన వాణ్ణి. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను ఏం ఆలోచిస్తుందో నాకు ముందే తెలిసిపోతుంది. అందుకే నేను తన్ని వీక్ చేయాలని టాబ్లెట్స్ ఇచ్చి ఫిజికల్గా మెంటల్గా దెబ్బతీస్తూ నా మీద డిపెండ్ అయ్యేలాగా చేసి పర్మనెంట్గా జాబ్ నుంచి దూరం చేయాలని ట్రై చేశాను. కానీ నువ్వు మధ్యలో వచ్చి ఆ దేవిక ఈగోని టచ్ చేశావు. రేపటి నుంచి ఆ సింహం ఏ క్షణమైనా నీ మీద అటాక్ చేయొచ్చు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.